Hello friends, welcome to GKS here. So today dated 5th November 2025. So we are going to cover today's national current affairs which are going to give prominence for our competitive exams. Coming to the first topic, that is Bihar Assembly elections. First phase comes under General Studies paper 2 and Polity. So the first phase of Bihar Assembly elections will be held tomorrow in 121 constituencies spread across 18 districts. Over 3.75 crore voters will decide the fate of 1,314 candidates, including ministers and prominent leaders. Webcasting at all polling stations, heavy security and observers are deployed to ensure fair elections. సో మనకు ఆల్రెడీ తెలిసిందే, రేపు మనకు బీహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. దానికి అనుగుణంగా మనకు 3.75 కోట్ల మంది ఓటర్లు ఉన్నారనమాట. దానికి 1314 అభ్యర్థులు వాళ్ళ యొక్క చేతుల్లో ఉన్నాయి, మనకు ఆ ఓటర్ వాళ్ళ చేతుల్లో. సో ఇక్కడ చెప్పాలంటే మనకు ఇక్కడ అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్, గట్టి భద్రతా చర్యలు, పరిశీలకులు నియామకం ద్వారా నిష్పాక్షికత ఎన్నికలు నిర్వహించబడతాయి అన్నమాట. అంటే ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్, ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా మనకు ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరన్నా కానీ మనకు దీని ద్వారా ఫ్రాడ్ చేయకుండా ఉండడానికి మనకు వెబ్ కాస్టింగ్ తీసుకురావడం జరిగింది. సో ఇదనమాట మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రామినెన్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. మనకు ఎలక్షన్స్ ఏంటి, ఎలక్షన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేసి మనకు రావడం జరుగుద్ది. కమింగ్ టు ది సెకండ్ టాపిక్, దట్ ఈస్ గురునానక్ జయంతి celebrations. So, comes under ethics and culture. Guru Nanak Jayanti, marking the 556th birth anniversary of Guru Nanak Dev, is being celebrated nationwide. President Murmu and Prime Minister Narendra Modi urged citizens to follow Guru Nanak's ideals of truth, justice, and compassion to build a peaceful society. సో మనకు గురునానక్ జయంతి సందర్భంగా మనకు గురునానక్ దేవ్ 556వ జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. దీనికి రాష్ట్రపతి ముర్ము గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజలు నిజాయితీ, న్యాయం, దయాగుణంతో జీవించాల్సిందిగా, శాంతియుత సమాజాన్ని నిర్మించాల్సిందిగా పిలుపునిచ్చారు. కమింగ్ టు ది థర్డ్ టాపిక్, దట్ ఈస్ India-Israel defense partnership comes under international relations security. India and Israel signed an memorandum of understanding to expand cooperation in defense, technology, and joint protection. Both nations emphasized tolerance for terrorism, agreed to boost ties in security, agriculture, and high-tech fields. సో ఇక్కడ భారత్ ఇజ్రాయెల్ రక్షణ, సాంకేతికత, సంయుక్త ఉత్పత్తుల సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఎంఓయు సంతకం చేశారు. రెండు దేశాల ఉగ్రవాదానికి, సహనానికి చూపించకుండా భద్రత, వ్యవసాయం, అధునాతన సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతం చేయాలని నిర్ణయించారు. మనం ఆల్రెడీ తెలిసిందే, మనకు ఈ ఇజ్రాయెల్ మనకు కాన్ఫ్లిక్ట్స్లో ఉందన్నమాట. హమాస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్స్ మనకు చాలా న్యూస్లో అడగడం జరిగింది, చాలా న్యూస్లో రావడం జరిగింది, ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఓకే, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇండియా బైలేటరల్ టైస్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేసి మనకు ఈ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. దీనికి మీరు ఇంటర్లింక్ చేసుకోండి. అంటే ఇవి కరెంట్ అఫైర్స్, నేను ఎక్కువ డెప్త్కి వెళ్ళట్లేదు. అంటే ఈరోజు ఏం జరిగాయి వాటిని మీరు ఇంటర్లింక్ చేసుకుంటే మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్, దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ విజిట్స్ ఛత్తీస్గఢ్ comes under governance. Vice President C.P. Radhakrishnan visited Chhattisgarh for its 25th Formation Day. So here we have to understand that 25th Formation Day. So celebrations. Attended public events, received a guard of honor, watched an air show and addressed a women's empowerment meet. సో మనకు ప్రతిరోజు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీట్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనకు న్యూస్లో రావడం జరుగుతుంది. సో దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ, ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఛత్తీస్గఢ్ 25వ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గార్డ్ ఆఫ్ ఆనర్ను స్వీకరించారు. ఎయిర్ షో చూసి మహిళల సాధికారత సమావేశాన్ని ఉద్దేశించారు. Coming to the fifth topic, that is India-New Zealand Free Trade Agreement talks comes under economy. Commerce Minister Piyush Goyal attended the fourth round of India-New Zealand Free Trade Agreement talks in Auckland, aiming to boost trade, investment and innovation partnerships. మనకు అది చూస్తారు, మనకు ఈ ఫారిన్ ట్రేడ్ కానీ మనకు ఎకానమీలో చాలా ఆస్పెక్ట్స్ వస్తున్నాయి ఈ డే టు డే అనమాట. నిన్న కూడా మనకు ఒక ఆస్పెక్ట్ వచ్చింది, దాన్ని మీరు చూసింటే మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దెన్
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు ఇండియా, న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై 4వ రౌండ్‌లో చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో దీనికి సాకారం చేశారనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా చూస్తే ఇండియా, ఇజ్రాయెల్ టైస్, ఇక్కడ ఇండియా, న్యూజిలాండ్ టైస్ అన్నమాట. Coming to the sixth topic, that is Chhattisgarh train accident comes under disaster management. 6 people died and 20 were injured after a passenger train hit a stationary goods train near Bilaspur. Chhattisgarh, ex gratia of 10 lakh for families of the deceased, 5 lakh for the seriously injured, and 1 lakh for minus injured, what as announced. ఇన్వెస్టిగేషన్ ఆర్డర్. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ సమీపంలో మనకు ఈ గూడ్స్ ట్రైల్ని ప్యాసింజర్ ట్రైన్ ఢీకొనడంతో మనకు 6 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు మరియు స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్షను మనకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియగా ప్రకటించిందనమాట. దీనికి మనకు ఆ ఎంక్వైరీని ఆదేశించింది. ఇవి ఎందుకు జరుగుతాయి? ఈ రీజన్స్ ఏంటి? మనకు ఆల్రెడీ మనకు కవచ్ అనే ఇది ఉందన్నమాట. మనకు యాంటీ డీరైలింగ్ కవచ్. దీని ఫుల్ ఫామ్ తెలిస్తే మీకు మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ అబ్రియేషన్ అన్నమాట. మనకు ఈ రైల్లో ఈ కవచ్ అనేది యూజ్ చేస్తారు. అంటే యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి. కమింగ్ టు ది సెవెంత్ టాపిక్, ది వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ ర్యాంకింగ్ comes under economy and agriculture. India cooperatives Amul and IFFCO ranked top globally in the ICA World Cooperative Monitor 2025 for their contributions to food security, rural livelihood, and agribusiness through collective ownership and digital innovation. మనకు ఈ ఐసీఏ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025లో భారత్ కోఆపరేటివ్లు అంటే అమూల్ కానీ మరియు ఇఫ్కో ప్రపంచంలో ఉత్తమ స్థానం దక్కించుకున్నాయి. గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత, డిజిటల్ నవనవ నిర్మాణాల్లో వినూత్న పాత్ర పోషించాయి. మనకు అమూల్ చూస్తే మనకు మిల్క్ ప్రొడక్షన్లో కానీ, మనకి ఇఫ్కో కానీ, అగ్రికల్చర్ దీంట్లో కానీ మనకు చాలా బెనిఫిట్స్ పొందాయి అన్నమాట వీటి వల్ల, ఈ కోఆపరేటివ్స్ వల్ల. Coming to the eighth topic, that is Digital Life Certificate campaign comes under General Studies to Governance. Union Minister Dr. Jitendra Singh launched the fourth nationwide Digital Life Certificate campaign to enable pensioners to submit certificates through face authentication. Over 2,500 camps will be held countrywide to help elderly pensions. మనకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు 4వ జాతీయ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ప్రారంభించారు. పెన్షనర్లకు ముఖ గుర్తింపు ద్వారా సర్టిఫికేట్ సమర్పించే అవకాశం కల్పించేందుకు 2,500 క్యాంపులు నిర్వహిస్తారనమాట. మనకు దీనికి ఆ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయినింగ్ దానికి ప్రోగ్రామ్కి. సో ఇదనమాట మనకు నియర్లీ టుడే వి కవర్డ్ 8 టాపిక్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కరెక్షన్స్, సజెషన్స్, ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మనకు చూడండి, ఇప్పుడు మనకు ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ మనకు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో గురించి వస్తే మనకు ఆ ఎలక్షన్ ప్రాసెస్ అని ఏంటి, దాని గురించి ఏంటి, మరి నెక్స్ట్ ఈ కల్చర్, దెన్ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్యూరిటీ మరియు డిఫెన్స్, అగ్రికల్చర్, ఈ గవర్నెన్స్ అన్నీ మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో యూ హ్యావ్ టు ఇంటర్లింక్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ యువర్ కరెంట్ ఎగ్జామినేషన్స్. సో హోప్ యూ అండర్స్టాండ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.